హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్. వార్ 2 ఇందులో ఎన్టీఆర్ ఉన్నాడా లేడా అని తెలిసే ఈలోపే మనం నిజంగా ఉన్నాడా లేదా అని తెలుసుకునే లోపే ఈ మధ్య కాలంలో జూనియర్ ఎన్టీఆర్ గారు తన పోస్ట్లో ఎక్స్లోకి సంబంధించి వార్ 2లో ఆయన ఉన్నట్టు అనౌన్స్ చేయడం, ఈ కొద్ది రోజుల్లోనే ఒక వారం గ్యాప్లోనే సినిమాకి సంబంధించినటువంటి టీజర్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. అయితే ఈ టీజర్ ఎలా ఉంది ఏంటి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇకపోతే వార్ 2కి సంబంధించినటువంటి టీజర్ ఎలా ఉందంటే ఎన్టీఆర్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇస్తూ ఈ టీజర్ని అయితే తీసుకురావడం జరిగింది. అలాగే కబీర్ అనే క్యారెక్టర్ ఏదైతే హృతిక్ రోషన్ క్యారెక్టర్ ఉందో తను రా ఏజెంట్గా ఉంటూ అలాగే ఒక మంచి సోల్జరు కానీ ఇప్పుడు కాదు అని చెప్పడం, అంటే ఆయన ఒక క్యారెక్టర్ చేంజ్ అవ్వడం జరిగింది. తాను హాంట్ చేసుకుంటూ ఎన్టీఆర్ క్యారెక్టర్ వస్తున్నట్టయితే మనకి ఈ టీజర్లో అర్థమవుతుంది. అయితే కాకపోతే ఇందులో ఫుల్గా మనకి స్టోరీ ఏమీ రివీల్ చేయకపోయినప్పటికీ ఒక బేస్ పాయింట్ని అయితే మనకి చెప్పడం జరిగిందని అయితే అనుకోవాలి. ఎన్టీఆర్ ఎంట్రన్స్ సీన్ కానీ మనకు చూపించినటువంటి సీన్లో మెయిన్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ అనే అనుకోవాలి. అది చాలా బాగుందని చెప్పొచ్చు. అలాగే హృతిక్ రోషన్ ఒక ఫిజిక్ గురించి మనం కొత్తగా చెప్పుకొని అవసరం లేదు. ఆయన ఫిజిక్ని బేస్ చేసుకుని కొన్ని సీన్స్ అయితే అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఇకపోతే ఆయన వచ్చేసి ఒక యానిమల్తో పాటు పక్కన నడుస్తూ ఉంటారు. ఆ సీన్ అయితే సూపర్ అని చెప్పాలి. ఇకపోతే కియారా అద్వానీకి సంబంధించినటువంటి కొన్ని సీన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎక్కువ బోల్డ్నెస్ మనం ఇందులో చూస్తాం. జనరల్గా హిందీ మూవీస్లో మనం చూసేవే. సో అటువంటి సీన్స్లో హృతిక్కి అలాగే కియారా అద్వానీకి సంబంధించినటువంటి సీన్స్ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే ఎన్టీఆర్ హృతిక్కి సంబంధించి కొన్ని ఫైట్ సీక్వెన్స్లు కూడా ఇందులో పెట్టడం జరిగింది. అలాగే ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి కొన్ని సీన్లు, అలాగే సీలో కొన్ని సముద్రంలో కొన్ని సీక్వెన్స్ ఇలా చాలా భారీ ఎత్తునే ప్లాన్ చేశారు. ఎందుకంటే ఒక ఎన్టీఆర్ వంటి ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడని ఒక ఆస్కార్ విన్నింగ్ మూవీకి సంబంధించినటువంటి హీరోగా, అలాగే హృతిక్ రోషన్ గురించి మనం చెప్పుకోని అవసరం లేదు. ఆ ఇద్దరు కూడా ఒక పాన్ ఇండియా స్టార్స్. ఇద్దరు మూవీస్కి కూడా జనం ఎగ్జైట్మెంట్తో చూస్తారు ఎలా ఉండబోతుంది అనేది. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఎక్కడా కూడా వీళ్ళిద్దరు రోల్ని తగ్గించినట్టయితే మనకి టీజర్లో అయితే టీజర్ కట్ చేసిన విధానం అయితే అనిపిస్తలేదు. సమోజ్జీలు ఒకరినొకరు కొట్టుకుంటంలో కూడా ఒక బలమైన ఇంటెన్సిటీని అయితే వీళ్ళిద్దరి మధ్యలో చూపించినట్టయితే మనకి టీజర్లో అనిపిస్తుంది. సో ఓవరాల్గా టీజర్ వైజ్ చూస్తే ఫుల్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్గానే మళ్ళీ వార్ 2 కూడా ఉండబోతుంది. ఒక మంచి మెసేజ్ కూడా ఉండబోతుందని అయితే మేకర్స్ చెప్పడం జరిగింది. సో ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాలు మనం మళ్ళీ మూవీ రిలీజ్ అయిన తర్వాత మూవీ రివ్యూలో తెలుసుకుందాం. అయితే ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు ఆల్రెడీ ఈ వార్ 2కి సంబంధించినటువంటి టీజర్ను ఒకవేళ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.